యలమంచిలి సాయిబాబు గారు. చిత్ర దర్శకులు బాపు గారు మనందరికీ తెలుసు, మొన్ననే జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. అఖిల భారత స్థాయిలో పద్మ పురస్కారం. వారి బదులుగా మునపూడి రమణ గారి తనయులు దర్శకులు వర మునపూడి గారి ముందుకొచ్చి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దర్శకునికి తామ్రనంది ప్రశంసా పత్రం బాపు గారి తరఫున ముళ్లపూడి వర గారు అందుకుంటున్న సత్కారం. నంది బహుమతుల పండుగ జరుగుతోంది. గట్టిగా చప్పట్లు అస్సలు వినిపించట్లేదు. వస్తున్నారు మన అభిమాన తారాగణం అంతా ఒక్కొక్కళ్ళుగా తీసుకోబోతున్నారు అవార్డులు. ఆ తర్వాత శ్రీరామరాజ్యం చిత్రానికి గాను కథానాయకునికి శ్రీ నందమూరి బాలకృష్ణ, కథానాయకునికి తామ్రనంది ప్రశంసా పత్రం. చిత్ర కథానాయిక నయనతారని ముందుకు స్వాగతిస్తున్నాం. అందాల తార అభినేత్రి నయనతార సీత పాత్రలో ఒదిగినటువంటి కళాకారులు నిలబెట్టు రచనకు పర్యాయ పదమా అన్నట్టుగా భ్రాంతి కలిగించే ఆ పాత్రలో ఒదిగినటువంటి కళాకారులు నయనతార. అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించినటువంటి ఒక కళాకారుని ఈ చిత్రాన్ని ఎంపిక కావడమే ప్రశ్నార్థకమైన తరుణంలో తనకు తానుగా రుజువు చేసుకున్నటువంటి కళాకారుని నయనతార బహుమతి అందుకుంటున్నారు. ద్వితీయ ఉత్తమ చలనచిత్రం రాజన్న. నిర్మాత శ్రీ అక్కినేని నాగార్జున గారి తరఫున శ్రీమతి సుప్రియ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాతకి 40,000 నగదు బహుమతి, వెండి నంది ప్రశంసా పత్రం. రాజన్న సినిమాకి గాను ద్వితీయ ఉత్తమ చలనచిత్రం 2011 సంవత్సరానికి గాను. దర్శకులు విజయేంద్ర ప్రసాద్ గారి ముందుకు వచ్చే పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. తామ్రనంది ప్రశంసా పత్రం అందిస్తాడు ముఖ్యమంత్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారికి. కథానాయకులు మన మన్మథుడు అక్కినేని నాగార్జున గారు పురస్కారం అందుకుంటారు. తామ్రనంది ప్రశంసా పత్రం. ద్వితీయ ఉత్తమ చలనచిత్రంలో కథానాయకుడు గారు నటించినట్టుగాను నాగార్జున గారు పురస్కారం అందుకుంటున్నారు. ఇందులో కథానాయిక స్నేహ గారు అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. మరలాగే రాజన్న సినిమాకి గాను ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని అందుకుంటున్నది పి మాళవిక. నేపథ్య గాయనికి 25,000 నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. అమ్మా అవని అనే పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని అందుకుంటుంది శ్రీమతి మాళవిక. చిత్రం రాజన్న. తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది విరోధి చిత్రం. నిర్మాత మేకా అనిల్ కుమార్ గారి ముందుకు రావచ్చుగా కోరుతున్నాం. అలాగే సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా రావచ్చుగా మనవి చేస్తూ దర్శకులు నీలకంఠారెడ్డి గారు, కథానాయకుడు శ్రీకాంత్ గారు ముందుకొచ్చి పురస్కారాలు అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. నిర్మాత మేకా అనిల్ కుమార్, దర్శకుడు నీలకంఠారెడ్డి గారు, కథానాయకుడు శ్రీకాంత్ గారు వరుసగా పురస్కారాలు అందుకుంటారు. ఇందులో కథానాయకుడుగా ఉన్నది కమలదేవి భట్ గారు అనివార్య కారణాల వల్ల రాలేదు. ఆ తర్వాత ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంపికైంది 100% లవ్ సినిమా. నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారిని ముందుకొచ్చి పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. నిర్మాతకు వెండి నంది, అక్కినేని నాగేశ్వరరావు బంగారు పథకం, 30,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని బహుకరిస్తారు నాటి ముఖ్య అతిథి వర్యులు. ఆ తర్వాత ప్రేక్షకాదరణ పొందిన పూర్తి
కోదండ రామబ్రహ్మం అనిల్ సుందర్ గారు. తర్వాత జాతీయ సమగ్రతపై చలనచిత్రంగా ఎంపికైంది జై బోలో తెలంగాణ. జాతీయ సమగ్రత, మత సామరస్యం, దళిత వర్గాల అభ్యున్నతి, అంతర్ప్రాంతీయ సమగ్రతలపై ఉత్తమ చలనచిత్రానికి శ్రీమతి సరోజినీ నాయుడు అవార్డుగానే ఎంపికైంది జై బోలో తెలంగాణ. నిర్మాత దర్శకులు శంకర్ గారిని ముందుకొచ్చి నిర్మాతగా దర్శకుడిగా 2వ పురస్కారాలు తీర్మానంగా కోరుతున్నాం. నిర్మాతగా 75,000 రూపాయల నగదు బహుమతి, బంగారు నుండి ప్రశంసాపత్రం అందుకుంటారు. అలాగే దర్శకులుగా తామ్ర నుండి ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ శంకర్ గారు. ప్రత్యేక జ్యూరీ అవార్డు శ్రీ అక్కినేని నాగార్జున గారికి. రాజన్న సినిమాలో వారి నటనకు గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు అక్కినేని నాగార్జున గారికి 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నుండి సౌకర్యిస్తున్నారు ప్రజలు. నిన్నే తెల్లాడక, అన్నమయ్య, ప్రేమకథ, సంతోషం, మన్మధుడు, రాజన్న, రామదాసు, శివ, రక్షణ, హలో బ్రదర్, నువ్వు వస్తావని, ఎదురులేని మనిషి, శివమణి, ఇలా అనేక వందల చిత్రాల్లో అత్యద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించినటువంటి మాస్ హీరో కింగ్ నాగార్జున. చప్పట్లతోటి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకుంటున్నారు నాగార్జున. ద వన్ అండ్ ఓన్లీ. బాలల చిత్రాలు గాను ప్రథమ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది శిఖరం, ది పీక్. నిర్మాత దర్శకులు నాగేంద్ర ప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నా గొంటాప్గా మీరు సుప్రసిద్ధులు నాగేంద్ర ప్రసాద్ గారు. నిర్మాతగాను 1,20,000 రూపాయల నగదు బహుమతి, బంగారు నుండి ప్రశంసాపత్రం. అలాగే దర్శకులుగా 25,000 రూపాయల నగదు బహుమతి, తామ్రం ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ నా గొంటాప్. పురస్కార గ్రహీతలు దయచేసి సమయాభావం వల్ల తొందరగా వేదిక మీదకి విచ్చేస్తే మన కార్యక్రమాన్ని వేగవంతంగా చేసుకోవచ్చు. ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం గంటల బండి. నిర్మాత శ్రీ మాచిరాజు సాయి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అనంతశ్రీ, అలాగే రుక్మిణీ కృష్ణ. శ్రీ మాచిరాజు సాయి ప్రసాద్, అనంతశ్రీ, రుక్మిణీ కృష్ణ ఎవరిని వేగంగా వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. నిర్మాతగా మాచిరాజు సాయి ప్రసాద్, అలాగే మరొక నిర్మాతగా అనంతశ్రీ. తర్వాత డాక్యుమెంటరీ చిత్రాల్లో ప్రథమ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైంది అవయవ దానం, ఆర్గాన్ డొనేషన్ మీద చిత్రం. నిర్మాత దర్శకులు శ్రీ గోపాలకృష్ణ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిర్మాతగా 30,000 రూపాయల నగదు పురస్కారం, నగదు బహుమతి, బంగారు నుండి ప్రశంసాపత్రం. దర్శకులుగా తామ్ర నుండి ప్రశంసాపత్రం ఒకే మారు అందుకుంటారు శ్రీ గోపాలకృష్ణ. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత దర్శకులు. ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం మన బాధ్యత. నిర్మాత శ్రీ సి అమర్, దర్శకులు కూడా సి అమర్. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాతకు 15,000 రూపాయల నగదు బహుమతి, వెండి నంది ప్రశంసాపత్రం. దర్శకునికి తామ్ర నంది మరియు ప్రశంసాపత్రం. ఇక ఇప్పుడు చలనచిత్రాల అన్ని విభాగాల్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత బహుమతుల ప్రదానం. ఉత్తమ దర్శకులు శ్రీ శంకర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో తెలంగాణ చిత్ర దర్శకుడిగా 30,000 రూపాయల నగదు బహుమతి, వెంటినంది కేవీ రెడ్డి బంగారు పథకం ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ శంకర్. 1997లో ఎన్కౌంటర్ చిత్రంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆయుధం, శ్రీరాములయ్య, జయమ్మనదేరా వంటి చిత్రాలు నిర్మించినటువంటి శంకర్ గారు పురస్కారం అందుకుంటున్నారు ఉత్తమ దర్శకులుగా. ఆ తర్వాత ఉత్తమ నటుడు మహేష్ బాబు. ఉత్తమ నటుడు ప్రిన్స్ రాకుమారుడు. తరలించే పాలనటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిలి ఎంతో మంది
బహుమానులు సంపాదించుకున్న మహేష్ బాబు ఉత్తమ నటుడు, నటుడికి 30,000 రూపాయల నగదు బహుమతి, వెండి నంది, శ్రీ రాజేంద్ర ప్రసాద్ బంగారు పథకం మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం దూకుడు. అనేక రికార్డులు సృష్టించినటువంటి ప్రిన్స్ బహుమానం అందుకుంటున్నారు. ఒకే ఒక్కడు మహేష్ బాబు. ఉత్తమ నటిగా నయనతార గారిని ముందుకు స్వాగతిస్తున్నాం. మీరు నయనతారకి టు కమ్ ఫార్వర్డ్ రిసీవ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. నయనతార ఒక ఫిలిం శ్రీరామరాజ్యం. నయనతార 30,000 రూపాయల నగదు బహుమతి, వెండి నుండి శ్రీమతి జమున బంగారు పథకం, అలాగే ప్రశంసాపత్రం అందుకుంటున్నారు. నయనతార గారు మనస్ఫూర్తిగా కరతాళకు గట్టిగా ఉండాలి. ఉత్తమ సహాయ నటుడు దూకుడు సినిమాకి గాను ప్రకాష్ రాజ్. సహాయ నటుడికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. ఇంకెన్నాళ్ళు చిత్రానికి గాను సుజాతా రెడ్డి. ఉత్తమ సహాయ నటి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం ఇంకెన్నాళ్ళు. నటుడిగాను ఎస్వీ రంగారావు అవార్డు ఎంపికైంది శ్రీ సంబెట గాంధీ. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పేరుతో పాటైన బంగారు పథకం, ప్రశంసాపత్రాన్ని అందుకుంటారు. రాజన్న హాస్య నటుడికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. 1996లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో అత్యద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి ఎంఎస్ నారాయణ గారు పురస్కారం అందుకున్నారు. తర్వాత ఉత్తమ హాస్య నటి శ్రీమతి కె రత్నాసాగర్. కారాలు మిరియాలు చిత్రానికి గాను హాస్య నటికి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రంది, ప్రశంసాపత్రం. కె రత్నాసాగర్ గారు ముందుకు వచ్చి పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. ఆ తరువాత ఉత్తమ ప్రతనాయకుడు అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను మంచు లక్ష్మి. ప్రతి నాయకునికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం మామూలుగా ఒక విలన్ అంటే ప్రతి నాయకుడిగా పురుషులే పురస్కారం స్వీకరించడం చూశాం. ఇప్పుడు తమ అభినయ చాతుర్యంతో మంచు లక్ష్మి గారు ఉత్తమ ప్రతినాయికగా బహుమతిని అందుకుంటున్నారు. అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడు నిఖిల్ 100% లవ్ సినిమాకి గాను, ఉత్తమ బాల నటి రాజన్న సినిమానికి గాను అనిల్. వారిద్దరిని ముందుకు రాస్తూ ఉన్నాం. చిరంజీవి నిఖిల్, చిరంజీవి అనిల్. బాలనటుడి పురస్కారానికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. బాలనటిగా తర్వాత ఉత్తమ మొదటి చిత్ర దర్శకులు శ్రీ భానుప్రకాష్ గారి ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. చిత్రం ప్రయోగం. మొదటి చిత్ర దర్శకుని గాను 20,000 రూపాయల నగదు బహుమతి, కేటీ తిలక్ బంగారు పథకం, తామ్రనంది మరియు ప్రశంసా పత్రం. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత శ్రీను వైట్ల. చిత్రం దూకుడు. దూకుడు చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీను వైట్ల
ఉన్నారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులు. ఇప్పుడు బాద్షాగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి దూకుడు, కింగ్, వెంకి, దుబాయ్ తీరు, నమోదెక్క ఇలాగ ఎన్ని చిత్రాలు. ఉత్తమ కథా రచయిత రాజశేఖర్ మాదిరాజు రిషి సినిమాకిగా పురస్కారం అందుకోవడానికి వారి ముందుకు రావాల్సిన కోరుతున్నాం. శ్రీ రాజశేఖర్ మాదిరాజు. కథా రచయితకు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ మాటల రచయిత శ్రీ నీలకంఠ, చిత్రం విరోధి. మాటల రచయితకు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. 2002లో షో చిత్రంతో మొదలు పెట్టారు. బహుమతులు అందుకోవటం ఆ ప్రస్థానం అలా కొనసాగుతుంది. ఉత్తమ పాటల రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కోరు తెలంగాణ సినిమాలో రాతి బొమ్మల్లో ఉన్న పాటకు గాను ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు. వారి ముందుకు వచ్చి పురస్కారం కోరుతున్నాం. శ్రీ మిట్టపల్లి సురేందర్. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ శ్రీ పి రామకృష్ణరాజు, చిత్రం శ్రీరామరాజ్యం. సినిమాటోగ్రాఫర్ కి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా, చిత్రం శ్రీరామరాజ్యం. అనివార్య కారణాల వల్ల శ్రీ ఇళయరాజా గారు రాలేకపోయారు. ఆ తర్వాత ఉత్తమ నేపథ్య గాయనికి ఘంటసాల వెంకటేశ్వరరావు అవార్డు అందుకోబోతున్నారు శ్రీ గద్దర్. పొడుస్తున్న పొత్తు మీద పాటకి గాను జై బోలో తెలంగాణకి ఉత్తమ నేపథ్య గాయన అవార్డు. నేపథ్య గాయనికి 5,000 నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ ఎడిటర్ ఎంఆర్ వర్మ, చిత్రం దూకుడు. ఎడిటర్ కి గాను 20,000 రూపాయల బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ కళాదర్శకులు శ్రీ ఎస్ రవీంద్ర గారు రాజన్న సినిమాకు గాను ఎంపికయ్యారు. కళాదర్శకులకు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. ఉత్తమ కళాదర్శకులు శ్రీ రవీందర్. ఉత్తమ కొరియోగ్రాఫర్ శ్రీ శ్రీనివాస్, జగదానందకారక. శ్రీరామరాజ్యం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం అందుకుంటున్నారు శ్రీ శ్రీనివాస్ గారు. త్వరగా సార్. తర్వాత ఉత్తమ శబ్దగ్రాహకులు కె దేవి కృష్ణ, బద్రీనాథ్ సినిమాకు గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. దేవి కృష్ణ గారు. ఉత్తమ శబ్దగ్రాహకులు ఉత్తమ వస్త్రాలంకరణ శ్రీ నికార్ భావన్, అనగనగా ఒక ధీరుడు. 10,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ వస్త్రాలంకరణ షేక్ అక్బర్ బాషా, అనగనగా ఒక ధీరుడు. ఉత్తమ రూపశిల్పి శ్రీ రాంబాబు, శ్రీరామరాజ్యం చిత్రానికి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ రూపశిల్పి ఉత్తమ ఫైట్ మాస్టర్ ఏ విజయ్, చిత్రం దూకుడు. ఫైట్ మాస్టర్ కి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ అనువాద కళాకారుడు చంద్రమోహన్ రాజు, చిత్రం కోరు తెలంగాణ. శ్రీ ఆర్సీఎం రాజు అనేక వందల సినిమాల్లో అనేక పాత్రలకి తమ గణంతో అభినయ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఉత్తమ కళాకారుడు శ్రీ ఆర్సీఎం రాజు. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పురస్కారం స్వీకరిస్తున్నారు ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా. అమితాబ్ బచ్చన్ గారి సమక్షంలో తీసుకోవటమే గొప్ప ఆనందం అంటాడు శ్రీ ఆర్సీఎం రాజు. ఉత్తమ అనువాద కళాకారిణి గోపరాజు సునీత, శ్రీరామరాజ్యం సినిమాకి గాను డబ్బింగ్ కళాకారిణి సునీత గారిని ముందుకు వచ్చి పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. సుప్రసిద్ధ గాయనిగా మనందరికీ తెలుసు సునీత గారు. దాదాపు 500కు పైగా సినిమాలకు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. సునీత గారు పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు గతంలో కూడా అనేక మార్లు పురస్కారం అందుకున్నారు. నంది బహుమతులు కైవసం చేసుకున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ ఫణి ఎగోన్, అనగనగా ఒక ధీరుడు సినిమా గాను వారి ముందుకు వచ్చి పురస్కారం కోరుతుందిగా కోరుతున్నాం. శ్రీ ఫణి ఎగోన్. స్పెషల్ ఎఫెక్ట్స్ గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం.
ప్రత్యేక జ్యూరీ అవార్డు సుర్దీప్ కౌర్, మంగళ చిత్రానికి గాను అలియాస్ చార్మీకి ఈ అవార్డు. కథానాయక చార్మి ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇవ్వడానికి వస్తున్నారు. మంగళ సినిమాకి గాని పురస్కారం 30,000 రూపాయల నగదు బహుమతి, గవర్నమెంట్ ప్రశంసాపత్రం. మంగళప్రదంగా చార్మి గారు పురస్కారం స్వీకరిస్తున్నారు. మంగళ చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు శ్రీ ఏ రమేష్, ఋషి సినిమాకి గాను నిర్మాతగా 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం. శ్రీ ఏ రమేష్ గారు ముందుకు రావాలి. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు రమేష్ గారు జగమెరిగినటువంటి పెద్దలు వారు చలనచిత్ర మాగాణంలో వారి ప్రస్థానం గొప్పది. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు డాక్టర్ కె గీతారెడ్డి గారు సత్కారం అందుకుంటారు ముఖ్యమంత్రి గారి నుంచి. శ్రీ పితాని సత్యనారాయణ గారు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు, శ్రీ ప్రసాదరావు గారు జౌళి శాఖ మాత్యులు, వారిని కూడా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటాం. శ్రీమతి ఈ కార్యక్రమానికి నిజంగా మా వెన్నుంటుంది అడుగడుగున నడిపించిన శ్రీమతి జీవిత రాజశేఖర్ గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథి గారి సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. You have carved a niche for yourself in the hearts of billions of people of all age groups around the globe with your brilliant anchoring. ఈ పురస్కారం అందుకోవడం ఆనందదాయకం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్రమంలో ఇంటింట అన్నమయ్య పేరిట మరో చిత్రాన్ని చూస్తున్నారు యలమంచిలి సాయిబాబు గారు. చిత్ర దర్శకులు బాపు గారు మనందరికీ తెలుసు, మొన్ననే జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. అఖిల భారత స్థాయిలో పద్మ పురస్కారం. వారి బదులుగా ముళ్ళపూడి రమణ గారి తనయులు దర్శకులు వర ముళ్ళపూడి గారి ముందుకు వచ్చి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దర్శకునికి తామ్రనంది ప్రశంసాపత్రం బాపు గారి తరఫున ముళ్ళపూడి వర గారు అందుకుంటున్న సత్కారం. నంది బహుమతుల పండుగ జరుగుతోంది. గట్టిగా చప్పట్లు అస్సలు వినిపించట్లేదు. వస్తున్నారు మన అభిమాన తారాగణం అంతా ఒక్కొక్కళ్ళుగా తీసుకోబోతున్నారు అవార్డులు. ఆ తర్వాత శ్రీరామరాజ్యం చిత్రానికి గాను కథానాయకునికి శ్రీ నందమూరి బాలకృష్ణ, కథానాయకునికి తామ్రనంది ప్రశంసాపత్రం. చిత్ర కథానాయిక నయనతారని ముందుకు స్వాగతిస్తున్నాం. అందాల తార అభినేత్రి నయనతార సీత పాత్రలు ఒదిగినటువంటి కళాకారులు నిలబెట్టు రచనకు పర్యాయపదమా అన్నట్టుగా భ్రాంతి కలిగించే ఆ పాత్రలో ఒదిగినటువంటి కళాకారులు నయనతార. అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించినటువంటి ఒక కళాకారుని ఈ చిత్రానికి ఎంపికగా ఉండే ప్రశ్నార్థకమైన తరుణంలో తనకు తానుగా రుజువు చేసుకున్నటువంటి కళాకారుని నయనతార బహుమతి అందుకుంటున్నారు. ద్వితీయ ఉత్తమ చలనచిత్రం రాజన్న. నిర్మాత శ్రీ అక్కినేని నాగార్జున గారి తరఫున శ్రీమతి సుప్రియ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాతకి 40,000 నగదు బహుమతి, వెండి నంది ప్రశంసాపత్రం. రాజన్న సినిమాకి గాను ద్వితీయ ఉత్తమ చలనచిత్రం 2011 సంవత్సరానికి గాను. దర్శకులు విజయేంద్ర ప్రసాద్ గారి ముందుకు వచ్చే పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తామ్రనంది ప్రశంసాపత్రం అందిస్తాడు ముఖ్యమంత్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారికి.
కథానాయకుడు మన మన్మధుడు అక్కినేని నాగార్జున గారు పురస్కారం అందుకుంటారు. తామ్రనంది ప్రశంసాపత్రం ద్వితీయ ఉత్తమ చలనచిత్రంలో కథానాయకుడిగా నటించినట్టుగాను నాగార్జున గారు పురస్కారం అందుకుంటున్నారు. ఇందులో కథానాయిక స్నేహ గారు అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. మరలాగే రాజన్న సినిమాకి గాను ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని అందుకుంటున్నది పి మాళవిక. నేపథ్య గాయనికి 25,000 నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. అమ్మ అవని అనే పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని అందుకుంటుంది శ్రీమతి మాళవిక. చిత్రం రాజన్న. తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది విరోధి చిత్రం. నిర్మాత మేకా అనిల్ కుమార్ గారి ముందుకు రావచ్చుగా కోరుతున్నాం. అలాగే సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా రావచ్చుగా మనవి చేస్తూ దర్శకులు నీలకంఠారెడ్డి గారు, కథానాయకుడు శ్రీకాంత్ గారు ముందుకొచ్చి పురస్కారాలు అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. నిర్మాత మేకా అనిల్ కుమార్, దర్శకుడు నీలకంఠారెడ్డి గారు, కథానాయకుడు శ్రీకాంత్ గారు వరుసగా పురస్కారాలు అందుకుంటారు. ఇందులో కథానాయకుడిగా ఉన్నది కమలదేవి గారు అనివార్య కారణాల వల్ల రాలేదు. ఆ తర్వాత ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంపికైంది 100% లవ్ సినిమా. నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారిని ముందుకు వచ్చి పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. నిర్మాతకు వెంకటరెడ్డి అక్కినేని నాగేశ్వరరావు బంగారు పథకం, 30,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని బహుకరిస్తారు నాటి ముఖ్య అతిథి వర్యులు. ఆ తర్వాత ప్రేక్షకాదరణ పొందిన పూర్తి వినోదాత్మక కథా చిత్రం దూకుడు. నిర్మాత అందుకుంటున్నారు. రామబ్రహ్మం అనిల్ సుందర్ గారు. తర్వాత జాతీయ సమగ్రతపై చలనచిత్రంగా ఎంపికైంది జై బోలో తెలంగాణ. జాతీయ సమగ్రత, మత సామరస్యం, దళిత వర్గాల అభ్యున్నతి, అంతర్ప్రాంతీయ సమగ్రతలపై ఉత్తమ చలనచిత్రానికి శ్రీమతి సరోజినీ నాయుడు అవార్డుగానే ఎంపికైంది జై బోలో తెలంగాణ. నిర్మాత దర్శకులు శంకర్ గారిని ముందుకొచ్చి నిర్మాతగా దర్శకుడిగా 2 పురస్కారాలు ఒకే మారకపోవచ్చుగా కోరుతున్నాం. నిర్మాతగా 75,000 రూపాయల నగదు బహుమతి, బంగారు నుండి ప్రశంసాపత్రం అందుకుంటారు. అలాగే దర్శకులుగా తామ్ర నుండి ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ శంకర్ గారు. ప్రత్యేక జ్యూరీ అవార్డ్ శ్రీ అక్కినేని నాగార్జున గారికి. రాజన్న సినిమాలో వారి నటనకు తాను ప్రత్యేక జ్యూరీ అవార్డ్. అక్కినేని నాగార్జున గారికి 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది సౌకరిస్తున్నారు ప్రజలు. నిన్నే పెళ్లాడక, అన్నమయ్య, ప్రేమ కథ, సంతోషం, మన్మధుడు, రాజన్న, రామదాసు, శివ, రక్షణ, హలో బ్రదర్, నువ్వు వస్తావని, ఎదురులేని మనిషి, శివమణి, ఇలా అనేక వందల చిత్రాల్లో అత్యద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించినటువంటి మాస్ హీరో కింగ్ చప్పట్లతోటి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకుంటున్నారు నాగార్జున. ద వన్ అండ్ ఓన్లీ. బాలల చిత్రాలు గాను ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది శిఖరం, ద పీక్.
నిర్మాత దర్శకులు నాగేంద్ర ప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నా గొట్టాప్గా వీరి సుప్రసిద్ధులు నాగేంద్ర ప్రసాద్ గారు. నిర్మాతగాను 1,20,000 రూపాయలు నగదు బహుమతి, బంగారు నంది ప్రశంసాపత్రం, అలాగే దర్శకులుగా 25,000 రూపాయల నగదు బహుమతి, తామ్రంది ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ నా గొట్టాప్. పురస్కార గ్రహీతలు దయచేసి సమయాభావం వల్ల తొందరగా వేదిక మీదకి విచ్చేస్తే మన కార్యక్రమాన్ని వేగవంతంగా చేసుకోవచ్చు. ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం గంటల బండి. నిర్మాత శ్రీ మాచిరాజు సాయి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అనంతశ్రీ అలాగే రుక్మిణీ కృష్ణ. శ్రీ మాచిరాజు సాయి ప్రసాద్, అనంతశ్రీ, రుక్మిణీ కృష్ణ ఎవరిని వేగంగా వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. నిర్మాతగా మాచిరాజు సాయి ప్రసాద్, అలాగే మరొక నిర్మాతగా అనంతశ్రీ. తర్వాత డాక్యుమెంటరీ చిత్రాల్లో ప్రథమ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైంది అవయవ దానం, ఆర్గాన్ డొనేషన్ మీద చిత్రం. నిర్మాత దర్శకులు శ్రీ గోపాలకృష్ణ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిర్మాతగా 30,000 రూపాయల నగదు పురస్కారం, నగదు బహుమతి, బంగారు నుండి ప్రశంసాపత్రం, దర్శకులుగా తామ్ర నుండి ప్రశంసాపత్రం ఒకే మారు అందుకుంటారు శ్రీ గోపాలకృష్ణ. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత దర్శకులు. ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం మన బాధ్యత. నిర్మాత శ్రీ సి అమర్, దర్శకులు కూడా శ్రీ అమర్. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాతకు 15,000 రూపాయల నగదు బహుమతి, వెండి నంది ప్రశంసాపత్రం. దర్శకునికి తామ్ర నంది మరియు ప్రశంసాపత్రం. ఇక ఇప్పుడు చలనచిత్రాల అన్ని విభాగాల్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత బహుమతుల ప్రదానం. ఉత్తమ దర్శకులు శ్రీ శంకర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జైబోలో తెలంగాణ చిత్ర దర్శకుడిగా 30,000 రూపాయల నగదు బహుమతి, వెండి నంది, కేవీ రెడ్డి బంగారు పథకం ప్రశంసాపత్రం అందుకుంటారు శ్రీ శంకర్. 1997లో ఎన్కౌంటర్ చిత్రంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆయుధం, శ్రీరాములయ్య, జయమ్మన వీరా వంటి చిత్రాలు నిర్మించినటువంటి శంకర్ గారు పురస్కారం అందుకుంటున్నారు ఉత్తమ దర్శకులుగా. ఆ తర్వాత ఉత్తమ నటుడు మహేష్ బాబు. ఉత్తమ నటుడు ప్రిన్స్ రాకుమారుడు. తరణించే పాలనటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు ఉత్తమ నటుడు. నటుడికి 30,000 రూపాయల నగదు బహుమతి, వెండి నంది, శ్రీ రాజేంద్ర ప్రసాద్ బంగారు పథకం మరియు ప్రశంసా పత్రం. చలనచిత్రం దూకుడు. అనేక రికార్డులు సృష్టించినటువంటి ప్రిన్స్ బహుమానం అందుకుంటున్నారు ఒకే ఒక్కడు మహేష్ బాబు. ఉత్తమ నటిగా నయనతార గారిని ముందుకు స్వాగతిస్తున్నాం. మీరు నయనతారకి టు కమ్ ఫార్వర్డ్ రిసీవ్ ద బాండ్. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ నయనతార ఫర్ ద ఫిలిం శ్రీరామరాజ్యం. నయనతార 30,000 రూపాయల నగదు బహుమతి, వెండి నుండి శ్రీమతి జమున బంగారు పథకం, అలాగే ప్రశంసాపత్రం అందుకుంటున్నారు నయనతార గారు. మనస్ఫూర్తిగా జనతాలకు గట్టిగా ఉండాలి. ఉత్తమ సహాయ నటుడు దూకుడు సినిమాకి గాను ప్రకాష్ రాజ్. సహాయ నటుడికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది ప్రశంసాపత్రం. ఇంకెన్నాళ్ళు చిత్రానికి గాను సుజాతా రెడ్డి.
గౌరవ అవార్డుకి ఎంపికైన శ్రీ సమ్మెట గాంధీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పేరు ఏర్పాటైన బంగారు పథకం ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. రాజన్న నటుడికి 25,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. 1996లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో అత్యద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి ఎంఎస్ నారాయణ గారు పురస్కారం అందుకున్నారు. తర్వాత ఉత్తమ హాస్య నటి శ్రీమతి కె రత్నాసాగర్ కారాలు మిరియాలు చిత్రానికి గాను హాస్య నటికి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రంది, ప్రశంసాపత్రం కె రత్నాసాగర్ గారు ముందుకు వచ్చి పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. ఆ తరువాత ఉత్తమ ప్రతినాయకుడు అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను మంచు లక్ష్మి. ప్రతి నాయకునికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. చలనచిత్రం మామూలుగా ఒక విలన్ అంటే ప్రతి నాయకుడిగా పురుషులే పురస్కారం స్వీకరించడం చూశాం. ఇప్పుడు తమ అభినయ చాతుర్యంతో మంచు లక్ష్మి గారు ఉత్తమ ప్రతినాయికగా బహుమతిని అందుకుంటున్నారు. అనగనగా ఒక ధీరుడు చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడు నిఖిల్ 100% లవ్ సినిమాకి గాను, ఉత్తమ బాలనటి రాజన్న సినిమానికి గాను యానీ. వారిద్దరిని ముందుకు రాస్తూ ఉన్నాం. చిరంజీవి నిఖిల్, చిరంజీవి యానీ. బాలనటుడు పురస్కారానికి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. బాలనటిగా ఉన్నారు. తర్వాత ఉత్తమ మొదటి చిత్ర దర్శకులు శ్రీ భానుప్రకాష్ గారి ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. చిత్రం ప్రయోగం. మొదటి చిత్ర దర్శకునిగాను 20,000 రూపాయల నగదు బహుమతి, కేటీ తిలక్ బంగారు పథకం, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత శ్రీను వైట్ల. చిత్రం దూకుడు. దూకుడు చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీను వైట్ల ఉన్నారు. గట్టిగా మీ కరకాల ధ్వనులు. ఇప్పుడు బాద్షాగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి దూకుడు, కింగ్, వెంకీ, దుబాయ్ తీరు, నమో వెంకటేశ ఇలా ఎన్ని చిత్రాలు. ఉత్తమ కథా రచయిత రాజశేఖర్ మాదిరాజు రిషి సినిమాకిగా పురస్కారం అందుకోవడానికి వారిని ముందుకు రాష్ట్రంగా కోరుతున్నాం. శ్రీ రాజశేఖర్ మాదిరాజు. కథా రచయితకు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ మాటల రచయిత శ్రీ నీలకంఠ, చిత్రం విరోధి. మాటల రచయితకు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. 2002లో షో చిత్రంతో మొదలు పెట్టారు. బహుమతులు అందుకోవటం ఆ ప్రస్థానం అలా కొనసాగుతుంది. ఉత్తమ పాటల రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్. కోరు తెలంగాణ సినిమాలో రాతి బొమ్మల్లో ఉన్న పాటకు గాను ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు. వారి ముందుకు వచ్చి పురస్కారం కోరుతున్నాం. శ్రీ మిట్టపల్లి సురేందర్. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ శ్రీ పి రామకృష్ణరాజు. చిత్రం శ్రీరామరాజ్యం. సినిమాటోగ్రాఫర్ కి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా. చిత్రం శ్రీరామరాజ్యం. అనివార్య కారణాల వల్ల శ్రీ ఇళయరాజా గారు రాలేకపోయారు. ఆ తర్వాత ఉత్తమ నేపథ్య గాయనికి ఘంటసాల వెంకటేశ్వరరావు అవార్డు అందుకోబోతున్నారు శ్రీ గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద పాటకి గాను జై బౌలో తెలంగాణకి ఉత్తమ నేపథ్య గాయన అవార్డు. నేపథ్య గాయనికి 5,000 నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ ఎడిటర్ ఎంఆర్ వర్మ. చిత్రం దూకుడు. ఎడిటర్ కి గాను 20,000 రూపాయల బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం.
సినిమాకు గాను ఎంపికయ్యారు. కళాదర్శకులకు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం. ఉత్తమ కళాదర్శకులు శ్రీ రవీందర్, ఉత్తమ కొరియోగ్రాఫర్ శ్రీ శ్రీనివాస్ జగదానందకారక. శ్రీరామరాజ్యం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం అందుకుంటున్నారు శ్రీ శ్రీనివాస్ గారు. త్వరగా సార్. తర్వాత ఉత్తమ శబ్దగ్రాహకులు కె దేవి కృష్ణ, బద్రీనాథ్ సినిమాకు గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం దేవి కృష్ణ గారు. ఉత్తమ శబ్దగ్రాహకులు ఉత్తమ వస్త్రాలంకరణ శ్రీ నికార్ భావన్, అనగనగా ఒక ధీరుడు, 10,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ వస్త్రాలంకరణ షేక్ అక్బర్ బాషా, అనగనగా ఒక ధీరుడు. ఉత్తమ రూపశిల్పి శ్రీ రాంబాబు, శ్రీరామరాజ్యం చిత్రానికి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ రూపశిల్పి ఉత్తమ ఫైట్ మాస్టర్ ఏ విజయ్, చిత్రం దూకుడు. ఫైట్ మాస్టర్ కి గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది మరియు ప్రశంసాపత్రం. ఉత్తమ అనువాద కళాకారుడు చంద్రమోహన్ రాజు, చిత్రం కోరు తెలంగాణ. శ్రీ ఆర్సీఎం రాజు అనేక వందల సినిమాల్లో అనేక పాత్రలకి తమ గణంతో అభినయ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఉత్తమ కళాకారుడు శ్రీ ఆర్సీఎం రాజు. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పురస్కారం స్వీకరిస్తున్నారు ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా. అమితాబ్ బచ్చన్ గారి సమక్షంలో తీసుకోవడమే గొప్ప ఆనందం అంటాడు శ్రీ ఆర్సీఎం రాజు. ఉత్తమ అనువాద కళాకారిణి గోపరాజు సునీత, శ్రీరామరాజ్యం సినిమాకి గాను డబ్బింగ్ కళాకారిణి సునీత గారిని ముందుకు వచ్చి పురస్కారం అందుకోవచ్చుగా కోరుతూ ఉన్నాం. సుప్రసిద్ధ గాయనిగా మనందరికీ తెలుసు సునీత గారు. దాదాపు 500కు పైగా సినిమాలకు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. సునీత గారు పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు గతంలో కూడా అనేక మార్లు పురస్కారం అందుకున్నారు. నంది బహుమతులు కైవసం చేసుకున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ ఫణి ఎగోన్, అనగనగా ఒక ధీరుడు సినిమా గాను వారి ముందుకు వచ్చి పురస్కారం కోరుతుందిగా కోరుతున్నాం. శ్రీ ఫణి ఎగోన్ స్పెషల్ ఎఫెక్ట్స్ గాను 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం. ప్రత్యేక జ్యూరీ అవార్డు సుర్దీప్ కౌర్, మంగళ చిత్రానికి గాను అలియాస్ చార్మీకి ఈ అవార్డు. కథానాయక చార్మి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకోవడానికి వస్తున్నారు. మంగళ సినిమాకి గాని పురస్కారం 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం. మంగళప్రదంగా చార్మి గారు పురస్కారం స్వీకరిస్తున్నారు. మంగళ చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు శ్రీ ఏ రమేష్, ఋషి సినిమాకి గాను నిర్మాతగా 30,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసాపత్రం. శ్రీ ఏ రమేష్. రమేష్ గారు ముందుకు రావాలి. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు రమేష్ గారు జగమెరిగినటువంటి పెద్దలు వారు చలనచిత్ర మాగాణంలో వారి ప్రస్థానం గొప్పది. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు డాక్టర్ జె గీతారెడ్డి గారు సత్కారం అందుకుంటారు ముఖ్యమంత్రి గారి నుంచి. శ్రీ పితాని సత్యనారాయణ గారు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు, శ్రీ ప్రసాదరావు గారు జౌళి శాఖ మాత్యులు, వారిని కూడా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటాం. శ్రీమతి ఈ కార్యక్రమానికి నిజంగా మా వెన్నుంటుంది అడుగడుగున నడిపించిన శ్రీమతి జీవిత రాజశేఖర్ గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథి గారి